మన వాళ్ళు రౌండ్స్లో ఉన్నప్పుడు సడన్గా బైక్లో వచ్చి కావాలనే గుద్దాడంటయ్యా. వాడు కాల్లో వేసుకున్న షూలో ఏదో డిఫరెంట్గా లైట్ వెలుగుతుందంటయ్యా. మన ఇన్స్పెక్టర్ గారు అదేంటని చూసేలోపు అందరిని తోసేసి ఆ షూ తీసుకుని పరిగెత్తిపోయాడంట. సడన్గా ఎక్కడి నుంచో ఎవడో వీడి కాల్ చేశాడు. కాల్చినోడు ఎవడో తెలీదు, వీడెవడనేది తెలీదు. రిపోర్ట్స్ చూశాను, క్రిటికల్ సిచ్యువేషన్ని దాటేశారు. పేషెంట్ డిశ్చార్జ్ అవడానికి 1 వీక్ పడుతుంది. అగ్ని ఐపీఎస్. పాపా నీ పేరేంటి? చెప్పండి అన్న, ఏం కావాలి? పాపా మేమెవరో తెలుస్తుందా? ఓ మీరేనా 3 ఇడియట్స్? దాని పొగరు చూసావా? సరే సరే నేను దానికి షూ తీసివ్వు. ఎవరా కొట్టు దగ్గరికి వచ్చి తాగి గొడవ చేసేదే? అరే ఎవరమ్మా వీడే? ఈ మాల్ వాచ్మ్యానా? ఈయన మా నాన్న, షాప్ ఓనర్. లైన్ లో రారా? అబ్బో, వీడు వైన్ షాప్ ఓనరు. పచ్చ టోకన్ తీసుకుని లైన్ లో రావాలంటే ముందు వచ్చిన కస్టమర్ని డిస్టర్బ్ చేయొద్దయా. ఏయ్ ఏంటి పసిపిల్లల చేత పని చేయిస్తున్నావా? చైల్డ్ లేబర్ కేసులో లోపలేసేస్తాను. సార్, మీరే పిల్లలకి మీసం అంటించి పని చేయించుకుంటున్నారు. పాపా వాడికి మీసం అంటించినట్టు పాపకి ఎలా తెలుసు? నేనేమైనా ఇక్కడ పనిచేసే అమ్మాయినా? షాప్ ఓనర్ని. పొగరుగా మాట్లాడుతుంది. చూసావన్నా, పోలీసుడు ఈ పాపను కూడా వదలలేదు. ఏయ్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు మనమే అవమానించుకోవడం. త్వరగా పాప, నేనే కదా ఫస్ట్ వచ్చింది, త్వరగా కుట్టివు. పెద్ద వాల్వో కార్ని వాటర్ వాష్కి ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇదిగో ఈ చిరిగిపోయిన చెప్పుని నీ బ్యాక్ ప్యాకెట్ లో పెట్టుకుని మూసుకొని వెళ్ళరా. పోరా. ఎవర్రా ఇల్లు? అన్నయ్య పోలీసుడు బట్టలు ఉతికారేస్తే దొంగిలించి వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు. ఎవరి దగ్గర నీ బిల్డప్ లో? ఏ పోరా. అన్నా నువ్వు మాట్లాడానా? నువ్వు షూ ఇవ్వన్నా? ఇదిగో అన్నా, ఇది పాప ఇవ్వనా? చేతికి. ఇదిగోమ్మా. నా జీవితంలో ఇలాంటి షూని చూడనే లేదు. అబ్బో, నీ అనుభవం ఒక 20 ఏళ్ళు ఉంటుందా? ఏ పాపా, ఇది అన్న సెంటిమెంటల్ షూ, త్వరగా కుట్టివ్వు. ఈ షూని కుట్టివ్వడానికి నాకు భయంగా ఉంది. పాపా, అందులోంచి పిచ్చికాయగా వచ్చింది. వీళ్ళంటి పందికొక రాలేదుగా. ఎంత అవుతుందో చెప్పు తల్లి, గూగుల్ పే చేసేస్తాను. ఒక 300 అవుతుంది. అమ్మా నేనేమి నీ కొట్టు రేట్ అడగలేదు. ఆ అన్నయ్య ఈ షూని కుప్పతొట్లో చేయి పెట్టి కెలికి మరి తీసుకొచ్చాడు. దానికి ఇంత రేటా? దానికి మేము కొత్త షూనే కొనుక్కుంటాం. రే అన్న ఎప్పుడు ఆ కొత్త షూ కొనుక్కున్నాడు? నోరు జారి అందరి దగ్గర దెబ్బలే తిన్నాడు కదా. అన్నా ఆ పనికి మాలిన షూ పడేసి రానా. బాగా పళ్ళు తప్ప ఏమీ లేవు. ఏదిరా పనికి మాలిన షూ? ఎక్కడికి వెళ్ళినా సెంటిమెంట్ గా షూ వేసుకెళ్తే పని ఇస్తారు, నీకు తెలుసా? నీకు ఏం పని ఇచ్చారని? కొబ్బరి చెప్ప కదా కొనుక్కోమన్నారా? రే ఇలా చూడు, రౌడీ అంటే కొబ్బరి ముక్కిచ్చినా తీసుకోవాలి, బ్లేడుతో గీతలేసినా తీసుకోవాలి. బ్లేడ్లతో ఘాట్లే అనుకుంటా. ఈసారి నీకేమంటానో అప్పుడు తెలుస్తుంది. ఇలా చూడు పాప, నేను అనుకున్నట్టు ఈ షూని నువ్వు చక్కగా కుట్టి పెట్టావునుకో, చిరిగిపోయిన నీ కొట్టుని చక్కగా ఆల్టరేషన్ చేసిస్తాను మీ నాన్నతో సహా. అలానా అన్నా? నిజంగానా? ఈలోగా కలకనిస్తావా? ఈ షూలో పామున్నా నేను కుట్టిస్తానన్నా. సరే, నేను 2 రోజుల్లో వస్తాను. ఈ షూ అంటే నాకు ప్రాణం, సరేనా? చక్కగా అందంగా కుట్టి పెట్టాలి, ఓకేనా? సరే అన్నా. ఆ షూలో నా కాలు తప్ప ఇంకెవరి కాలు పడకూడదు. పెద్ద గొప్ప షూ. ఏమైంది? ఓరి దుర్మార్గుడా. ఏమైందో చెప్పనా? కాలు తీరా. పోరా. అమ్మా ఓ 2 నిమిషాలు బ్లేడ్ ఇవ్వమ్మా, వీడి పీక్ కొత్తాను. అన్నా అన్నా వద్దన్నా, మా నాన్నన్నా ఏదో తెలియక చేశారు, వదిలేండి అన్నా. మీ నాన్న కాబట్టి వదిలేస్తున్నా. షూ మీద కాలెట్టాడు. రే కాలు తీరా. కాలు తీసి లోపలెట్రా. చూడు పాప, జాగ్రత్తగా కుట్టే, అదంటే నా ప్రాణం. షూ సేఫ్ గా లేదంటే మీ నాన్న ముఖం షేప్ మారుతుంది. షూ కుట్టే ఉన్నాయి, దాంతోటే కొడతాను. బండి తీరా. తాగుబోతే అతవా. అందరూ జాగ్రత్తగా వినండి. వచ్చే వారం టెస్ట్ ఉంది. అందరూ బాగా చదువుకోండి. నువ్వెప్పుడు చూసినా లీవ్ పెడుతున్నావు, జాగ్రత్తగా చదువుకో. మిస్ కమ్. సర్క్యులర్ మిస్. నోరు మీరా.
పిల్లలు జాగ్రత్తగా వినండి. రేపు మదర్స్ డే. రేపు మీరందరూ మీ మదర్స్ ని తీసుకుని రండి. జాలీ కదా మిస్ రేపు కలర్ డ్రెస్ యూనిఫామా మిస్? అందరూ యూనిఫామ్ లోనే రావాలి. మిస్ మరి అమ్మలు కూడా యూనిఫామ్ లోనే రావాలా మిస్? ఏయ్, నీకు నోరు ఎక్కువైందా? నాన్న నాన్న ఏంటే అమ్మ ఎలా ఉంటుంది నాన్న? చచ్చిన దాని గురించి అడగొద్దు. చెప్పు నాన్న. మీ అమ్మే కదా వెండి గొలుసులు వేసుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని వస్తే దాన్ని అసలు చూడలేం. అసలు దాని గురించి ఎందుకు ఇప్పుడు అడుగుతున్నావు? లేదు నాన్న, అమ్మ గుర్తొచ్చింది. ఆ శని అంతే, ఎప్పుడు చూసినా తాగు తాగు అని ప్రాణం తీసేదే. ఇప్పుడు నువ్వు మొదలెట్టావా? తాగొద్దు తాగొద్దు, అది అరిసినట్టుగానే ఉంది. అందుకే ఒక్క తన్ను తన్నాడు శనిని. 2 బల్టీలు కొట్టి అదిగో అక్కడికెళ్ళి ఆ మూల పడింది. నా ఇల్లు మొత్తం రక్తం చేసేసింది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్ళింది, రానే లేదు. మద్యపానం ప్రాణం తీస్తుంది. అదే విధంగా మద్యపానం ఆపమంటే అది ప్రాణం తీస్తుంది. పెద్ద చెప్తోంది. నువ్వు నన్ను తాగొద్దని చెప్పు చూడ, మీకు అదే గతే పడుతుంది.